సునాదస్వరము అక్టోబర్ 10. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. తల్లిదండ్రులు పిల్లల విషయం శ్రద్ధ వహిస్తారు. వారికి ఏం కావాలి, ఎప్పుడు కావాలో అన్ని గమనించి ఇస్తారు. మరి వారికి ఆహారం కావాలన్నా, చదువులైనా, బట్టలైనా, వారికి ఉన్న అవసరతలు ఏదైనా కూడా అన్నీ కూడా సమకూరుస్తారు. అయితే మన పరలోకమందున్న తండ్రి మనం అడగక మునిపే మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు కనుక ఆయన అన్నీ మనకు సమకూర్చే దేవుడు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన నామం గురించి, ఆయన రాజ్యము గురించి, ఆయన చిత్తము గురించి ప్రార్థించాలని ప్రభు మనకు నేర్పించాడు. అనుదిన ఆహారం కొరకు ఆయన పైన ఆధారపడమన్నాడు. క్షమాపణ కొరకు, శోధనలో తప్పింపబడ్డాని కొరకు మనం ప్రతిరోజు కూడా ప్రార్థించాలని పరలోక ప్రార్థనను మనకు నేర్పించాడు. మరి దేని విషయం చింతించకుండా ఆయన పైన ఆధారపడమని యేసుక్రీస్తు నేర్పించాడు. ఎందుకంటే ఆయన మనల్ని పోషించే దేవుడు, అలంకరించే దేవుడు. మనకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో ఆయనకు అన్నీ తెలుసు కనుక మనకు కావాల్సినవి అన్నీ కూడా ఆయన సిద్ధపరుస్తాడు. మనం దేని విషయం చింతించకుండా మొదట ఆయన రాజ్యము, నీతిని వెతికినప్పుడు ప్రభు అన్నీ కూడా మనకు సమకూరుస్తాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం రాయబడింది. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదనని అక్కడ రాయబడింది. మరి మనము వేడుకొనక ముందే, మనం అడగక మునిపే మనకి ఏది కావాలో తెలుసు కనుక ఆయన మనకు జవాబును అనుగ్రహించే దేవుడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. అందుకే మనం ఏ విషయంలో అయినా దేవుని ఆశ్రయించాలి. దేని విషయంలో చింతించకుండా దేవుడికి అన్నీ తెలుసని ఆయన చేతికి అప్పగించినప్పుడు మనం అడుగు వాటికంటేనో, ఊహించు వాటికంటేనో అత్యధికమైన మేలును మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన తండ్రికి అన్నో తెలుసు. మనకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఏ అక్కరుందో అన్నీ ఆయనకు తెలుసు కనుక అన్నీ మనకు సమకూరుస్తాడు. కాబట్టి మనము దేని విషయంలో చింతించకుండా మొదట ఆయన రాజ్యము, నీతిని వెతుకుదాం. ఆయనే మనకు పోషకుడుగా, ఆయనే సమస్తాన్ని మనకు అనుగ్రహించి తృప్తిపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ఆయన నుండి మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఏది కావాలో మీకు తెలుసు కనుక వారు అడగక ముందే తండ్రి ప్రతి ఒక్కరికి జవాబును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.